సీరియల్ నుంచి సినిమాలకు వచ్చి సినిమాల్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా సినిమా అవకాశాలు కూడా రాదు. లైక్ నువ్వేంటి అసలు సినిమా ఆఫర్లు వస్తే రాని లేదు మనం సీరియల్లో సెట్ అయిపోదాం అని అనుకుంటున్నావా ఏంటి అని? అలా అనుకోలే. నేను ఏమనుకున్నా అంటే ఇది ఒక స్టాప్ గ్యాప్ లా అనుకున్నా. అంటే లైక్ సరే ఇప్పుడు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేవు, ఏదో ఒకటి చేసి జనాల దృష్టిలో ఉండాలి, జనాలకి మన యాక్టింగ్ స్కోప్. ఇప్పుడు నేను అంతకుముందు ఎక్కువ సాఫ్ట్ రోల్స్ చేశా, ఇది కొంచెం మాసీ రోల్, నాకు ఒక వేరియేషన్ లాగా ఉంటుంది, నేను ఇట్లా కూడా చేయగలుగుతా అన్న అదొక థాట్. అండ్ ఇది చేసి రీచ్ పెరిగి చిన్న సినిమాలు ఏమైనా వస్తాయో, ఓటీటీ ఏమైనా వస్తుందన్న హోప్ తో చేయడం జరిగింది. దీని నుంచి నాకు ఈటీవీలో కథాసుధులు వేసా రాఘవేంద్ర సార్ బ్యానర్ లో. సో ఆ రకంగా అది కొంచెం హెల్ప్ అయింది నాకు. అండ్ అంటే టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ ఇంకేం వర్కౌట్ కాల. బట్ నౌ పీపుల్ నో మీ, ఇంకా ఇంకా ఎక్కువ తెలిసింది నా గురించి. సీరియల్ కానీ బీబీ జోడి కానీ చాలా మంది ఇండస్ట్రీలో డాన్స్ కూడా చూస్తుంటారు బీబీ జోడి. నాకు మొన్న రగ్గారు చెప్పారు, బ్రహ్మానందం సార్ అడిగారంట మా సీరియల్ గురించి, ఏంటి ఆ సీరియల్ అయిపోయింది ఏమైంది అని. నేను షాక్ అయ్యా. రగ్గారు చెప్పారు నాకు, ఏంటి బ్రహ్మానందం గారు మా సీరియల్ చూస్తారా అని అడిగాను. అవును చూస్తారు అని అడిగారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అని రగ్గారు నాకు చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ.